అందరికీ జై శ్రీరామ్. నేను మీ ట్రావెలర్ ఎస్ఆర్కే. ఆలాంధ్ర సైకిల్ రైడ్ లో భాగంగా ఈ రోజు అయితే మనం ఒడిశాలోని మహేంద్రగిరి దగ్గర అయితే ఉన్నాం. ఆలాంధ్ర సైకిల్ రైడ్ అని చెప్పి మహేంద్రగిరిలో అయితే ఎందుకున్నావు, అదే ఒడిశాలో నువ్వు ఎందుకున్నావు అని అడిగే ముందర మీకు ఈ మహేంద్రగిరికి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీకాకుళానికి లింక్ ఉన్నదని ఆ లింక్ అనేది చెప్తాను. మొదటగా ఈ మహేంద్రగిరి నుంచి వచ్చిన వాటరే రివర్ గా మారి మన శ్రీకాకుళంలో మహేంద్ర తనయ నదిగా మారి సముద్రంలో అయితే కలుస్తుందండి. అది పక్కన పెడితే మీకు ఒక ద్వాపర యుగం నాటి స్టోరీ ఒకటే చెప్తాను. స్టోరీ అంటే స్టోరీ కాదండి, ఇది రియల్ గా జరిగింది. మీకు కావాలంటే పద్మ పురాణంలో కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది, కావాలంటే మీరు చదువుకోవచ్చు. పాండవులు వనవాస సమయంలో ఈ మహేంద్రగిరికి అయితే రావడం జరిగింది. తమ తండ్రి అయిన పాండురాజు పితృకర్మ చేయడానికి మాంసం అవసరం అవుతుంది. ఆ మాంసం కోసం ధర్మరాజు అర్జునుడిని ఆజ్ఞాపించగా అర్జునుడు ఈ మహేంద్రగిరి నుంచి ఇక్కడ నుంచి దగ్గర ఒక 30-40 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బారువా సముద్ర తీర ప్రాంతంలో అర్జునుడు సూర్యోదయ కిరణాల మధ్యలో బారువ గ్రామం దగ్గరలో ఉన్న ఒక చెట్టు పొదల మధ్యలోంచి ఒక జీవి కదలడం చూస్తాడు, ఒక నల్లటి జీవి. ఆ నల్లటి జీవి ఎలుగుబంటో లేకపోతే నక్కో అనుకుని బాణం సంధించగా ఆ జీవి అయితే మరుస్తుంది. నిజానికి ఆ జీవి అయితే నల్లటి కపిల గోవు. మీకు అర్థమవుతుందండి, నల్లటి కపిల గోవు. ఆ కపిల గోవుకి బాణం సంధించగా అదైతే మరణిస్తుంది. బాణం వేశాడు కదండి, ఆ బాణం వల్ల పొట్ట చీలి బ్లడ్ అనేది పడుతుంది. ఎన్నిసార్లు అంటే ఒక్క చుక్క తక్కువ 1,000,000 చుక్కలుగా పడి కోటిలింగేశ్వర స్వామి ఆలయంగా వెలుస్తుంది. ఆ తర్వాత ఈ మహేంద్రగిరి నుంచి అర్జునుడు బారువ వెళ్ళేసరికి సూర్యాస్తమ అవ్వడం వలన అప్పుడు కూడా అర్జునుడు గ్రహించలేకపోతాడు అది కపిల గోవు అని. ఆ కపిల గోవుని భుజాన్ని వేసుకుని ఈ మహేంద్రగిరికి అయితే ప్రయాణం చేయడం మొదలు పెడతాడు. ఈ ప్రయాణంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆవి యొక్క శరీర భాగాలు అయితే పడినాయి. ఆ భాగాల గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. వస్తున్న దారిలో ఆవి యొక్క పొట్ట చీలి పొత్తు అనేది కింద పడి పొత్తేశ్వర స్వామి ఆలయం వెలుస్తుంది. ఆ తర్వాత కొంత దూరానికి ఆవి యొక్క చర్మం పడి ఉత్తరేశ్వర స్వామి శివలింగంగా వెలుస్తుంది. ఆ తర్వాత ఈ కొండకి దిగువన, అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఈ కొండకి దిగువన వెనక వైపున ఒక ప్రదేశంలో ఆవి యొక్క తాడపడి తాడకేశ్వర స్వామి ఆలయం వెలుస్తుంది. లాస్ట్గా కొండపైకి వచ్చేటప్పటికి ఆవి యొక్క చెవు పడి గోకర్ణేశ్వర ఆలయంగా వెలుస్తుంది. గోకర్ణ అంటే ఆవి యొక్క చెవు అని అర్థం. అర్జునుడు మహేంద్రగిరి పైకి వచ్చిన తర్వాత సూర్యోదయం అవ్వడం వలన తాను చంపింది ఒక గోవునని గ్రహిస్తాడు. గోహత్య మహాపాపం కావడం వలన పాండవులందరూ చాలా కంగారు పడతారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడిని తలుచుకోగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి పాపహరార్థం ఏం చేయాలో చెప్తాడు. మీరు చంపింది ఒక కపిల గోవుని, ఏదన్నా ఒక మృగాన్ని చంపితే గనక దాని మాంసం తింటే దాని యొక్క పాపం పోతుంది అని చెప్తారు. కానీ రానున్నది కలియుగం కాబట్టి మీ పాపం రెండింతలు అవ్వే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాంసాన్ని, గోవు యొక్క మాంసాన్ని భూమిలో నాటమని చెప్తాడు. భీముడు ఈ ప్రదేశాన్ని చదునుగా చేసి అక్కడ 2 భాగాలుగా అయితే ఉంటది. ఒకవైపు ఎర్రటి మట్టి, ఇంకొక వైపు తెల్లటి మట్టి. ఈ 2 చోట్ల మాంసాన్ని ముక్కలాగా అయితే పాతుతారు. ఈ పాతడం వలన ఎర్రటి మట్టిలో ఉల్లిపాయ, తెల్లని మట్టిలో వెల్లుల్లిపాయ అయితే బయటకు వస్తుంది. ఈ రెండింటిని వంట చేసుకుని వాళ్ళైతే భుజించడం జరుగుతుంది. దీనివల్ల వారి పాపం అయితే పోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ మహేంద్రగిరి పైన 5 శివాలయాలను అయితే నిర్మిస్తారు. ఈ కొండపైన ఉన్న 5 శివాలయాల గురించి మాట్లాడుకునే ముందుగా చెప్పాను కదండి, ఈ ఆవి యొక్క శరీర భాగాలు పడి 5 శివలింగాలుగా వెలిచాయని. ఈ 5 శివలింగాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 5 శివలింగాలు ఒక శివలింగం ఈ ఒడిశాలో ఉంది. మిగిలిన 4 శివలింగాలు మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను, ఫస్ట్ వినండి. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం బారువ గ్రామం, అంటే మనం బారువ బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్ళాం కదండి, ఆ బారువలోనే శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ప్రజెంట్ ఇదైతే కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ తర్వాత రెండవది పొత్తంగి గ్రామంలోనే ఉన్న పొత్తేశ్వర స్వామి ఆలయం. ఆ తర్వాత మూడవది పొత్తంగికి కిలోమీటర్ దూరంలో ఉన్న సంత తోటలోని ఉత్తరేశ్వర స్వామి ఆలయం. ఇది కూడా ప్రజెంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ తర్వాత ఈ మహేంద్రగిరికి
దిగువన ఉన్న కలింగదల్ డ్యామ్ అని ఉంటుందండి. ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆ కలింగదల్లో తారకేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఇంకా ఫైనల్గా ఉన్న ఒక శివాలయం ఈ మహేంద్రగిరి పైన. యాక్చువల్గా అయితే ఇక్కడ వేరేలా పేరు రాసి ఉంటుంది. ఈ మహేంద్రగిరి పైన ఉన్న ఆలయం గోకర్ణేశ్వర ఆలయం. దీన్నే కుంతీదేవి ఆలయం అని కూడా పిలుస్తారు. ముందుగా మనం బారువలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే మనం వెళ్దాం. బారువ గ్రామం శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో అయితే ఉంది. పురాతన ఆలయం శిథిలం అవడం వలన మళ్లీ పునర్నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి ఉన్న మరొక పేరు గుప్త కాశీ. పురాతన దేవాలయం ఎలాగైతే ఉందో అదే విధంగా అయితే మళ్లీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆలయం కన్స్ట్రక్షన్ లో ఉండడం వలన ఎవరికి దర్శనం అయితే లేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే కపిల్ గోవు యొక్క రక్తం శివలింగాలుగా మారినవి. కోటి లింగాలకు ఒక లింగం తక్కువ, అందుకే గుప్త కాశీ అని పిలువబడింది. అన్న మీ పేరన్నా? నా పేరు తామాడ విశ్వనాథం, బుజ్జి అంటారు ఇక్కడ నాకు. ఇది ఆలయం గురించి అయితే ఈ ఆలయంలో కోటి లింగాలకి ఒక లింగం తక్కువ అని చెప్తున్నారు. ఆ లింగాలు స్వయంభుగా వెలిసాయని, అర్జునుడు ప్రతిష్టాపించాడని చెప్తున్నారు. అసలు ఆలయం స్టోరీ ఏంటన్నా, చరిత్ర? ఓం నమ శివాయ. ఫస్ట్గా శివరామకృష్ణ గారికి ధన్యవాదాలు. ఆంధ్ర మొత్తం తిరిగి మన సనాతన ధర్మం గురించి ప్రచార కార్యక్రమంలో ఇంత చిన్న వయసులో ప్రచార కార్యక్రమం చేస్తున్నందుకు ఒక హిందువుగా నేను గర్విస్తూ ముందు మీకు నమస్కారాలండి. శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం 6200 సంవత్సరాల క్రితం మహేంద్రగిరిలో పాండవులు వనవాసం టైంలో నివసించేవారు. ఈ ద్వాపరయుగం నాటి చరిత్ర అయితే నాకు బారువా శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిన తర్వాత అయితే నాకు తెలిసిందండి. అందుకే ఈ చిన్న మొక్క మీకు పెట్టి పెట్టాను. గోహత్య మహాపాపం కింద శ్రీకృష్ణ పరమాత్ములు మీరు ఎక్కడైతే గోవుకి బాణ గురి చేశారో అక్కడికే వెళ్ళి లింగ ప్రతిష్ఠ కార్యక్రమం చేయవలసి ఉంటుందని చెప్పగానే ఇక్కడికి వచ్చి చూసినప్పటికీ గోవు ఎక్కడైతే మన బాణ సందేశించారో అక్కడే ఒకటి తక్కువ కోటి రక్తపు చొక్కులు పడి ఇక్కడ స్వయంభూగా శ్రీ కోటిలింగేశ్వర ఆలయం ఆవిర్వించింది. సంజ పురాణంలో ఆ విధంగా దీనికి సంబంధించి చరిత్ర ఉంది. అలానే పద్మపురాణంలో కూడా దీనికి సంబంధించి గోహత్య మహాపాపం కింద ఇక్కడ మన బార్వా గ్రామంలో, అలానే పొత్తంగి వెళ్తే పుట్టేశ్వర స్వామి, అలానే మహేంద్రగిరిలో కుంతీదేవి కోళ్ళు అంటారు, గోకర్ణేశ్వర ఆలయం. ఈ విధంగా ఈ ఆలయం శిథిలావస్థకి వచ్చినప్పటికీ ఈ గ్రామంలో గల దున్న గురుమూర్తి గారు, ఆయన ఒక్కరే సాధారణ రైతు. ఆయన 1,30,00,000 ఇచ్చి ఈ గుడి నిర్మాణం మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం రెండో ఆలయానికి వెళ్దాం. అదేనండి పొత్తంగిలో వెలిసిన పుత్తేశ్వర స్వామి ఆలయానికి. ఈ ఆలయంలో కపిల గోవు యొక్క పుత్తుపడి పుత్తేశ్వర స్వామిగా వెలిశారు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించింది పూరి మహారాజ్ అని చెప్తారు. ఆయన పేరైతే నాకు సరిగ్గా తెలియదు. పాత ఆలయం కొద్దిగా శిథిలం అవడం వలన దీన్ని అయితే గనక గ్రామస్తులే మళ్ళీ చిన్న చిన్న మరమ్మతులు అయితే చేశారు. ఇది ఒకప్పుడు పాత శిఖరం పైన అయితే ఉండేది. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ గుళ్ళో తాబేలు కూడా ఉన్నాయి. నక్షత్ర తాబేలు అరుదుగా ఉంటాయి. అవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా వరకు దేవాలయాల్లో దొరుకుతాయి ఈ తాబేళ్ళు అయితే. ఇప్పటి వరకు నేను ఈ తాబేళ్ళని అయితే ఎక్కడెక్కడ చూశానంటే శ్రీకూర్మంలో చూశాను. శ్రీకూర్మం తర్వాత మన ద్రాక్షారామం ఉంది కదండి, ద్రాక్షారామం అటు సైడ్ చూసాను. తర్వాత ఇక్కడ కనిపించినాయి. ఇక్కడైతే రెండే ఉన్నాయి. ఇదిగో ఇదొకటి, అదొకటి. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆలయం యొక్క శిలాశాసనం. ఇది ఏ లాంగ్వేజ్ అనేది నాకు సరిగ్గా తెలీదు. ఇక మనం ఆలయం లోపలికి వెళ్తే గర్భగుడికి రెండు వైపులా, ఒకవైపున వినాయకుల వారి విగ్రహం, రెండొక వైపున కుమారస్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక మనం గర్భగుడి లోపలికి వెళ్తే 7 అడుగుల లోతున మహాశివుని శివలింగం అయితే కనిపిస్తుంది. ఆవు యొక్క పొత్తుపడి శివలింగంగా మారిన శివలింగం అయితే ఇదేనండి. ఆవు యొక్క పొత్తులానే ఈ శివలింగం కూడా మెత్తగా ఉండేదంట ఒకప్పుడు. ఈ శివాలయంలో నేరుగా మనమే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. అసలైన శివలింగాన్ని మీకు చూపించడం కోసం పూజారి గారిని అడిగి పూలైతే తీయించాను. రంగం
శంకరాయ మహేశ్వరాయ నమ శివాయ శివతరాయ చ ఆపాతాన్న భక్తనంద భవన్ బ్రహ్మణ్వాదిస్వాడికలింగమౌలి విలసత్పన్నందవాందామృదే అస్త్వక్రోధమేకమేషం నిషా రుద్రానువాగంధజవం ధ్యాయద్రోధమిప్రోమిషం బ్రహ్మండ యాప్తదేహవాజమృషభాషామభ్రగ్రహీకంఠే కాలः కపర్థాకృదాసజగలదండగోదండస్థः ద్రక్ష్యేర్ద్రక్ష్యమానదుర్లద్వపుష శాంభమూర్తిభేద రుద్రస్పృక్తం ప్రకటన ప్రక్షం. అర్జునుడు బాణం కొట్టినప్పుడు కపిలావుకు తగిలింది. అప్పుడు ఆవు బయట నుంచి అక్కడి నుంచి మోసుకొని వచ్చి అలాగా ఎక్కడికి జారుతుంటుంది. ఆవుతల పొట్టు ఇక్కడ పడింది. అప్పుడు పొట్టేశ్వరుడిగా పిలిచినారు. ఇది 1444లో నిర్మించారు. అప్పుడు పూరి మహారాజు నిర్మించారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఆవి యొక్క లివర్ అంట. పొట్టుతో పాటు లివర్ కూడా పడింది ఇక్కడ. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అయితే ఉత్తరేశ్వర స్వామి ఆలయం. ఇదైతే సంత తోటలో ఉంది. పొత్తంగికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పాత ఆలయం శిథిలం అవ్వడం వలన ప్రజెంట్ అయితే కొత్త ఆలయాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి పాత ఆలయం యొక్క విగ్రహాలు. కొత్త ఆలయం కన్స్ట్రక్షన్ లో ఉండడం వలన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి స్వామివారి దర్శనం గురించి పక్కనే ఒక షెడ్యూల్ అయితే స్వామివారి శివలింగాన్ని ప్రతిష్టాపించారు. సర్పం అడ్డుగా ఉండడం వల్ల స్వామివారి శివలింగం అయితే కనిపించలేదు. కానీ ఈ శివలింగం ఆవు యొక్క చర్మం పడి ఉత్తరేశ్వర స్వామిగా వెలిసిందని ఎలా అయితే చెప్పారో, ఈ శివలింగం దగ్గర ఉన్నప్పుడు నాకైతే ఆవు యొక్క చర్మం వాసన అయితే వచ్చింది. ఇప్పుడు మనం 4వ శివలింగం వెలిసిన కలింగదల్ ప్రాంతానికి అయితే మనం వెళ్దాం. రోడ్డు అయితే చాలా బాగుందండి. పెండోళ్ళు ఉన్నా సరే గతుకుల రోడ్డు కాకుండా స్మూత్ గా ఒకటే తార్ రోడ్డు ఉంది. ఏ గవర్నమెంట్ వేసిందో తెలియదు కానీ వెళ్ళడానికి అయితే ఈజీగా ఉంది. ఫైనల్లీ కలింగదల్లో ఉన్న తాడకేశ్వర స్వామి ఆలయానికి అయితే మనం వచ్చేసాం. చూసారా, చుట్టూరు కొండలు ఉన్నాయి. కొండల మధ్యలో ఉంది ఈ టెంపుల్. చెప్పాలంటే ఒక ట్రైబల్ ఏరియా ఇది. అంటే ఇక గిరిజన ప్రజలు నివసించే ప్రదేశం. ఈ ప్రదేశంలోకి మనం వస్తే కొద్దిగా వింతగా చూస్తున్నారులే జనాలు. తాడకేశ్వర ఆలయం. తాడకేశ్వర ఆలయం అంటే ఆవి యొక్క తాడుపడి శివలింగం కింద మారిన ఆలయం ఇది. ఇక్కడ నుంచి మహేంద్రగిరికి అయితే 9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందంట. కాదంటే పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాలి. మన బ్యాడ్ లక్ ఏంటంటే మందసా వెళ్లకుండా 8 కిలోమీటర్లు ఇటు ట్రావెల్ చేసుకుని ఇంత దూరం వస్తే టెంపుల్ ఏమో లాక్ చేసి ఉంది. టెంపుల్ ఎవరు ఉండరంట. మనం ఏమో తెలుసుకోకుండా ముందే వచ్చేసాం. ద్వాపర యుగం నాటి ఈ శివలింగాన్ని చూడడానికి అయితే వచ్చాం. కాదంటే మనకి చూసే అదృష్టం లేదనుకోవాలి. ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. ఇక లాస్ట్ 5వ టెంపుల్ ఉన్న మహేంద్రగిరికి అయితే మనం వెళ్దాం. షాప్ ఉంటే షాప్ దగ్గర ఆగి మనం వాటర్ బాటిల్ ఇంకా ఏదో బ్రెడ్ రసనాది టాటా గ్లూకోన్ డి తీసుకున్నాను. ట్రైబల్ విలేజ్ కాబట్టి ఇటు సైడ్ ఎక్కడ హోటల్స్ కానీ ఫుడ్ కానీ ఏం దొరకదు. ఏది దొరికితే తినడమే, ఇంకా తప్పదు. మహేంద్రగిరి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేదాకా నాకు ఏ తెప్పాలో తప్పదు. ఈ ఎండకైతే నాకైతే పులుసు అయిపోతుంది. ఎలాగైనా సరే మహేంద్రగిరికి వెళ్ళాల్సిందే. ఇటు గూగుల్ మ్యాప్స్ ఏమో ఒక రూట్ చూపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇంకో రూట్ చెప్తున్నారు. అసలు ఈ రూట్లో వెళ్ళగలమో లేదో తెలియట్లేదు. ఇది ఏంటంటే ఒక 2 రూట్లు చూపిస్తుంది. నేను ఇప్పుడు వచ్చిన రూట్ ఇది కదా, బ్యాక్ సైడ్. ఇటువైపు ఒక రూట్ చూపిస్తుంది చూడండి, ఇటువైపు. ఈ రూట్ అంటా వెళ్తే మళ్ళీ మనం ఫస్ట్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికే తీసుకెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, ఇది గూగుల్ మ్యాప్. ప్రజెంట్ సిగ్నల్ అయితే లేదు. నేను ఏంటంటే ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. నేను ఇంకా 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇక్కడికి. ఇదంతా ఘాట్ రోటే. నేనైతే అబద్ధం చెప్పనండి, ఇది ఘాట్ రోడ్ కంపల్సరీ. మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుందా, ఇవన్నీ అప్ అండ్ డౌన్లు. తిరిగి 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 వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొద్దిగా పర్లేదు అనుకుంటా రోడ్డు. ఆ తర్వాత ఇంకా వెళ్తే ఇక్కడ ఉంది చూసారా, ఇది ఒక రిస్క్ ఏరియా. ఈ ఘాట్ రోడ్లన్నీ తిరిగి అప్పుడు కొండపైకి వెళ్తాం. కొండపైకి వెళ్ళే రూట్ కూడా అలాగే ఉందండి. ఇది మహేంద్రగిరి. మొత్తానికి 2 రోజులు కష్టపడి ట్రావెల్ చేస్తే మనమైతే మహేంద్రగిరి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాం. సైకిల్ అయితే పక్కనే ఉన్న ఆశ్రమంలో అయితే పెట్టేశాం. మహేంద్రగిరి టోల్ ప్లాజా. మహేంద్రగిరి 6 కిలోమీటర్లు.